సువర్ణవర్ణః ఓం సువర్ణవర్ణాయ నమః. సువర్ణవర్ణః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యకాంతి స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా సువర్ణ అంటే శుద్ధ బంగారం, వర్ణ అంటే వర్ణం, ప్రకాశం. స్వయం ప్రకాశుడైన పరమాత్మ స్వరూపం బంగారు కాంతివలె దివ్యంగా ప్రకాశిస్తుంది. ఆదిశంకరాచార్యుల భాష్యంలో సువర్ణవర్ణః అనగా శుద్ధ సత్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు. ఆయన జ్ఞానస్వరూపం కలుషరహితమైన ప్రకాశంగా అనుభవించబడుతుందని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సువర్ణవర్ణః అనగా ద్వారకలో రాజసౌభాగ్యంతో బంగారు కాంతివలె వెలిగిన శ్రీకృష్ణుడని చెప్పారు. అలాగే విశ్వరూప దర్శనంలో సూర్యసమానమైన దివ్య ప్రకాశంతో అర్జునునికి దర్శనమిచ్చినవాడే సువర్ణవర్ణః అని వ్యాఖ్యానించారు. హేమాంగః ఓం హేమాంగాయ నమః. హేమాంగః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య శరీరకాంతిని సూచిస్తుంది. తత్వార్థంగా హేమ అంటే బంగారం, అంగ అంటే అవయవాలు. పరమాత్ముని దివ్యాంగాలు శుద్ధ బంగారంలా ప్రకాశిస్తాయి. ఇది ఆయన సచ్చిదానంద స్వరూపానికి ప్రతీక. ఆదిశంకరాచార్యుల భాష్యంలో హేమాంగః అనగా సత్వరూపమైన దివ్య శరీరాన్ని ధరించిన పరబ్రహ్మ అని వివరించారు. ఈ కాంతి భౌతికమైనది కాదు, అది జ్ఞాన ప్రకాశ స్వరూపమేనని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో హేమాంగః అనగా ద్వారకలో శ్రీరాజ సౌభాగ్యంతో మెరిసిన శ్రీకృష్ణుడని చెప్పారు. బాలకృష్ణుని దివ్యదేహం విశ్వరూప దర్శనంలో సూర్యసమానమైన కాంతితో భక్తులను ఆనందింపచేసిన లీలామూర్తే హేమాంగః అని వ్యాఖ్యానించారు. వరాంగః ఓం వరాంగాయ నమః. వరాంగః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని శ్రేష్టమైన దివ్యదేహ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా వర అంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది. అంగ అంటే అవయవాలు లేదా దేహం. లోకోత్తరమైన, దోషరహితమైన దివ్యాంగాలతో ఉన్న పరమాత్మ ఆయనే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వరాంగః అనగా సత్వగుణ ప్రధానమైన శుద్ధమైన దివ్య శరీరాన్ని ధరించిన పరబ్రహ్మ అని వివరించారు. ఈ దేహం కర్మఫలబద్ధమైనది కాదు, స్వీచ్ఛగా అవతరించిన దివ్యరూపమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వరాంగః అనగా బాలకృష్ణుడి సౌందర్యం నుండి ద్వారకాధీసుని మహిమ వరకు ప్రతి అవతారంలో అత్యుత్తమ దేహసంపత్తితో ప్రకాశించిన స్వామి అని చెప్పారు. భక్తుల మనస్సులను ఆకర్షించే సౌలభ్య సౌందర్యమూర్తే వరాంగః అని వ్యాఖ్యానించారు. చందనాంగది ఓం చందనాంగదినే నమః. చందనాంగది అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య సౌరభ ఆభరణ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా చందన అంటే శీతలత, సౌమ్యత, పవిత్రత. అంగది అంటే భుజాభరణాన్ని ధరించినవాడు. చందన సువాసనతో దివ్యాభరణాలతో అలంకృతుడైన పరమాత్మ ఆయనే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో చందనాంగది అనగా సౌమ్యసత్వరూపుడై శాంతిని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. చందనంలా సమీపించిన వారిలో ఉష్ణతను, అహంకారాన్ని, క్లేశాన్ని శమింపజేసే స్వభావమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో చందనాంగది అనగా గోపాలుడిలా చందనలేపనంతో భుజాలపై అంగదాలతో అలంకృతుడైన శ్రీకృష్ణుడని చెప్పారు. భక్తుల హృదయాలకు శీతలానందాన్ని ప్రసాదించే సౌలభ్య సౌందర్యమూర్తే చందనాంగది అని వ్యాఖ్యానించారు. వీరహః ఓం వీరహాయ నమః. వీరహః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అధర్మనాశక స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా వీర అంటే బలవంతుడు, అహంకారంతో కూడిన దుష్టుడు. హ అంటే సంహరించేవాడు. అధర్మబలంతో ఉద్గతమైన దుష్టవీరులను నశింపజేసే పరమాత్మ ఆయనే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వీరహః అనగా కామ, క్రోధ, అహంకారాది అంతర్గత శత్రువులను నశింపజేసే పరబ్రహ్మ అని వివరించారు. ఆత్మజ్ఞానం ద్వారా అజ్ఞాన వీరత్వాన్ని హరించే స్వామియే వీరహః అని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వీరహః అనగా కంసుడు, జరాసంధుడు వంటి అహంకార బలులు అయిన వీరులను సంహరించిన శ్రీకృష్ణుడని చెప్పారు.
భక్తులను పీడించే బలవంతులను నాశనం చేసి ధర్మాన్ని నిలిపిన రక్షకమూర్తే వీరహః అని వ్యాఖ్యానించారు. విషమః ఓం విషమాయ నమః. విషమః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సాధారణ బుద్ధికి అందని అప్రమేయ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా విషమ అంటే అసమానం, కొలతలకు అందనిది, అర్థం చేసుకోవడానికి కష్టమైనది. పరమాత్మతత్వం బుద్ధి తర్కాలకు అతీతమైనది. ఆదిశంకరాచార్యుల భాష్యంలో విషమః అనగా ఇంద్రియ బుద్ధికి అందని పరబ్రహ్మ అని వివరించారు. సమస్తానికి సమానుడైనప్పటికీ ఏ ప్రమాణానికి లోబడని తత్వం కావడంతో విషమః అని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో విషమః అనగా బాలుడిగా, సారథిగా, సాధారణుడిలా కనిపించిన, విశ్వరూపంగా అపారమైన మహిమను చూపిన శ్రీకృష్ణుడని చెప్పారు. లీలల ద్వారా తన మహత్వాన్ని దాచిపెట్టే అచింత్యశక్తి స్వామియే విషమః అని వ్యాఖ్యానించారు. శూన్యః ఓం శూన్యాయ నమః. శూన్యః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని ఉపాధిరహిత పరతత్వాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా శూన్య అనగా శూన్యత కాదు, నామరూపగుణ ఉపాధుల లేనితనాన్ని సూచిస్తుంది. పరమాత్మ ఏ పరిమిత లక్షణాలతోనూ బంధింపబడడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శూన్యః అనగా అజ్ఞాన కల్పిత ఉపాధుల నుండి శూన్యుడైన పరబ్రహ్మ అని వివరించారు. ఇది అభావం కాదు, సర్వాధారమైన శుద్ధ చైతన్యమే అని శంకరులు స్పష్టం చేశారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శూన్యః అనగా అవతార లీలల్లో తన ఐశ్వర్యాన్ని దాచుకొని సాధారణుడిలా కనిపించిన శ్రీకృష్ణుడని చెప్పారు. భక్తులకు సౌలభ్యంగా ఉండటానికి తన మహిమను మరుగున పెట్టే స్వామియే శూన్యః అని వ్యాఖ్యానించారు. ఘృతాశీః ఓం ఘృతాశిషే నమః. ఘృతాశీః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని యజ్ఞస్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా ఘృత అంటే నెయ్యి, ఆశీ అంటే భుజించేవాడు. యజ్ఞాలలో అహుతిగా సమర్పించబడే నెయ్యిని స్వీకరించే దేవతాస్వరూపడే పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఘృతాశీః అనగా యజ్ఞ ఫల భోక్త అయిన పరబ్రహ్మ అని వివరించారు. యజ్ఞం, అహుతి, భోక్త ఈ మూడూ కూడా పరమాత్మ స్వరూపమేనని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో ఘృతాశీః అనగా గోకులంలో బాలుడిగా వెన్న, నెయ్యిని ఆస్వాదించిన శ్రీకృష్ణుడని చెప్పారు. గోపికల ప్రేమతో సమర్పించిన నెయ్యిని లీలగా స్వీకరించి వారి భక్తిని ఆనందంతో అనుభవించిన సౌలభ్యమూర్తే ఘృతాశీః అని వ్యాఖ్యానించారు. అచలః ఓం అచలాయ నమః. అచలః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్మనే అవికారి, స్థిర పరతత్వాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా అచల అనగా కదలనివాడు, మార్పులేనివాడు. సృష్టి, స్థితి, లయాల మధ్యలోనూ పరమాత్మ స్వరూపం ఎప్పటికీ మారదు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో అచలః అనగా కాల, దేశ, వికారాలకు అతీతమైన పరబ్రహ్మ అని వివరించారు. జగత్తు మార్పులకు లోనవుతున్నా ఆధారమైన బ్రహ్మ మాత్రం అవిచలమని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అచలః అనగా గోవర్ధనగిరిని ఎత్తి నిలిపినప్పటికీ తన స్వరూపంలో అచంచలుడైన శ్రీకృష్ణుడని చెప్పారు. భక్తుల ఆశ్రయంగా నిలిచి ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని విడువని దృఢనిశ్చయ స్వామియే అచలః అని వ్యాఖ్యానించారు. చల ఓం చలాహాయ నమః. చల అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సర్వవ్యాపక కార్యశీలతను సూచిస్తుంది. తత్వార్థంగా చల అనగా కదిలేవాడు, సర్వత్రా సంచరించేవాడు, స్థిరస్వరూపుడైనప్పటికీ జగత్తులో లీలల ద్వారా క్రియాశీలుడయున్న పరమాత్మనే చలః అంటారు. ఆది శంకరాచార్యుల భాష్యంలో చలః అనగా మాయాశక్తి ద్వారా జగత్తులో వివిధ కార్యాలను నిర్వహించే పరబ్రహ్మ అని వివరించారు. స్వయంగా అచలుడైనా ఉపాధివశంగా చలిస్తున్నట్టుగా అనుభవించబడతాడని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో చలః అనగా గోకులం నుంచి మధుర, ద్వారక వరకు సంచరిస్తూ భక్తులను అనుగ్రహించిన శ్రీకృష్ణుడని చెప్పారు. భక్తుల అవసరానికి తక్షణమే చేరుకునే సౌలభ్యమూర్తే చలః అని వ్యాఖ్యానించారు.